వాళ్ళ బంధు శ్రీ బివి నరసింహారావు గారి జీవన రేఖ 2వ భాగం 11-10-20. 3వ రేఖ విద్యారేఖ, ప్రాథమిక విద్య. మా అన్నయ్య నన్ను ప్రాథమిక పాఠశాలలో వెంకట నరసయ్య అనే పేరుతో ఏదో ఒక పుట్టిన తేదీ వేసి చేర్పించారు. నా అసలైన పుట్టిన తేదీ లేదు. నా విద్యారేఖ 3 భాగాలుగా సాగి ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత విద్య. ప్రాథమిక విద్య మా స్వగ్రామం కవుతవరంలో. ఏ క్షణాల బడిలో పాదం పెట్టాను. నా తొలివి చదువు ఉజ్వలంగా గడిచి, నా దుస్తులు సామాన్యం, రూపం సౌమ్యం, మాట నెమ్మది, శ్రద్ధ మెచ్చుకోదు. నేను బడిలోకి వెళ్ళటం మా ఇంట్లో అందరికీ ఆనందమే కలిగించి, మా 2వ అన్నగారు మరీ సంతోషించి, నేను బాగుపడతానన్న నమ్మకం మా వాళ్ళకి కనిపించి, ఆది మూలం సరస్వతి నరసమ్మ మా అమ్మకు మరీ కదిలించి, నరసమ్మ మా అమ్మను మరీ కదిలించి 7 సంవత్సరాల నా చీకటి జీవితానికి తెరపడి 8వ సంవత్సరంలో వెలుగు రేఖ నా జీవితంలో వెళ్ళి విరిసి నా ద్విజన్మ దివ్యంగా ప్రారంభమై, ఏది విన్నా ఏది చదివినా నాకు అట్టే వంట పడితే మరిచిపోవడం అంటూ లేదు. నా జ్ఞాపక శక్తి అప్పటికీ ఇప్పటికీ ఒక్కలాని. ఉపాధ్యాయులంతా నన్ను ఏకసంధాగ్రాహి అన్నారు. ఎంతో అభిమానించి ప్రేమించారు, ఆదరం కూడా చూపించారు. ఉపాధ్యాయుల ఎడ నాకు మిక్కటమైన భయం, భక్తి ఉండే. ఒకసారి మా మొదటి తరగతి ఉపాధ్యాయులు కూడా కుంద లక్ష్మీనారాయణ గారు మా గ్రామ వాసస్తులు. నా చురుకుదనం, తెలివితేటలు చూసి వీని ఎవడైనా చదివిస్తే బిఏ వరకు పోగలడురా అన్నారు. స్వయంగా పై చదువుకునేందుకు నాకు ఆర్థిక స్తోమత లేదని వారికి తెలుసు. అలాగే జరిగింది. వారి జోస్యం ఫలించి నేను బిఈడి చదివి ఆ బడి తనిఖీకే స్కూళ్ళ ఇన్స్పెక్టర్గా రావటం కళ్ళారా చూసి ఆయన గర్వపడ్డారు. ప్రాథమిక విద్యాభ్యాస కాలం నాడే నాలోని సర్వశక్తులు బహిర్గతం అయ్యాయి. వాటికి తగిన ఆలంబనం కూడా నాకప్పుడు లభించి, అవి నా భవిష్య జీవితానికి ప్రథమ సోపానాలు అయ్యి, అన్ని తరగతుల్లో అన్ని విషయాల్లో నాదే ప్రథమ స్థానం. తాళ్ళూరి వారితో సంసర్గం వల్ల నాకు ఉచ్చారణ సౌలభ్యం, శుచి శుభ్రతలు అలవాటు. నా దస్తూరి ముత్యాల్లా ఉంది. నేనంటే తోటి విద్యార్థులకు మంచి భావం ఉంది. వాళ్ళంతా నన్ను అనుకరించే ప్రయత్నం చేశారు. చిత్రలేఖనం, సంగీతం, అభినయానుకరణం నాకు ఆజన్మ సిద్ధంగా వచ్చి, చిన్న పిల్లలం కొందరు కలిసి ఆగు, పులి, హరిశ్చంద్ర, ధ్రువ చిన్న నాటకాలు ఆడేవి. ఇళ్ల దగ్గర పెద్దలు చూసి ముచ్చటపడి అందులో ముఖ్య పాత్రలు నేను, తాళ్ళూరి దుర్గాప్రసాదరావు అనే అంకప్ప వేసేవాడు. సామాన్య వేష భాష. మాలోని ఈ అభిరుచిని గ్రహించి మా ప్రధానోపాధ్యాయులు పరబ్రహ్మశాస్త్రి గారు మా చేత గయోపాఖ్యానంలోని కృష్ణార్జున సంవాదం ఆడించారు. కృష్ణుడు పాత్ర అంకప్ప, అర్జునుడు పాత్ర నేను. మా ఇద్దరికీ వారు 17 చరణాలున్న గజేంద్ర మోక్ష కథా గీతాన్ని ఆనంద భైరవి రాగం ఆట తాళంలో నేర్పారు. పరబ్రహ్మశాస్త్రి గారు బాగా పాడేవారు. మాకు కొన్ని సంస్కృత ఆట విడుపు శ్లోకాలు కూడా నేర్పారు. సంస్కృత బాలరామాయణం ప్రారంభించి పరీక్షాధికారులు బడి తనిఖీకి వచ్చిన వారి సమక్షంలో మాతో పాటలు, శ్లోకాలు చదివించి మెప్పు పొందేవారు మా ప్రధానోపాధ్యాయులు. పరబ్రహ్మశాస్త్రి గారు, వారి తర్వాత వచ్చిన ఘంటసాల రాధాకృష్ణయ్య గారు రాత్రిపూట తమ ఇంటి వద్ద ప్రైవేట్ చెప్పారు ఉచితంగా. నాకు 5వ తరగతి పూర్తి చేసేదానికి నాకు తెలుగు అనర్గళంగా చదవడం, గణిత దోషాలు లేకుండా
ఉక్త లేఖనం, గణితం వచ్చి 4వ తరగతి నుండి ఇంగ్లీష్ కూడా నేర్చారు. రాధాకృష్ణయ్య మాస్టారు నా చిత్రకళ అభిరుచిని బాగా ప్రోత్సహించారు. నా చేత బడి గోడల మీద సరస్వతి, శివాజీ, మార్కండేయాది బొమ్మలు వేయించి వాటిని అవిసె నూనెలో మంచి రంగులు కలి పాత కుంచెలో వేశారు. ఆ బొమ్మలు మాసిపోకుండా చాలా ఏళ్ళు అలాగే ఉండిపోయి. ఈ సంగతి తెలిసి రామభక్తురాలు వడ్లమూడి సత్యం రామాలయం ముఖద్వారం మీద నా చేత రామపట్టాభిషేకం బొమ్మ వేయి నా చిత్రలేఖన ప్రావీణ్యం ఊరందరికీ పాకింది. మా బడిలో చిత్రరచన పోటీలో నాకు ప్రథమ బహుమతి వచ్చి మా ఊళ్ళో డాక్టర్గా ఉన్న స్వరంపూడి బాపిరాజు గారు అందుకై నాకు శివపార్వతి పటం కానుకగా ఇచ్చారు. అది విలువలలో ₹1 కానీ దాని విలువ నా హృదయంలో ఎప్పటికీ చెక్కు చెదరకుండా నిలిచింది. ఇదే నా జన్మలో తొలి బహుమతి. ఆ రోజుల్లో చాపరాల వారు కొత్తగా గ్రామ్ఫోన్ తెచ్చారు. దాని మీద ప్లేటులు ఉంచి పాటలు వినిపించేవారు. గ్రామంలోని జనమంతా వెరగబడి వింతగా చూసేవారు. మనుషులే అందులో ఉండి పాడుతున్నారు, అంతా తెల్లవాడి మాయని అమ్మలక్కలు చెప్పేవారు. అందులో రాసప్ప పాడిన మగడొచ్చిన పిలిచను పాట, వనజాక్షి పాడిన ఓరోరి బండివాడ పాటలు విని నేను సరిగ్గా అలాగే పాడి వినిపించగలిగితే విన్నవాళ్ళంతా ఎంతో మెచ్చుకునేవారు. సంగీతం అంటే చాలా ఇష్టమున్న పట్నాల సూర్యనారాయణ సూరిమామయ్య నా చేత ఆ పాటలు పదే పాడించుకొని విని నాకు లడ్డూలు కొనిపెట్టారు. శ్రద్ధగా చదువుతున్నందుకు నాకు ఒక చొక్కా సూరిమామయ్య కుట్టించారు. అది తొడుక్కొని నేను పొందిన ఆనందం ఇప్పటికీ మర్చిపోను. దేవదాసి నృత్యం, కూచిపూడి, భాగవతుల యక్షగానాలు చూసి అనుకరించి అభినయించేవాడు. మా మేనత్త పినతల్లులు ఎంతగానో మెచ్చుకునేవారు. గ్రామంలో జరిగే పురాణ కాలక్షేపం, మా పక్కనున్న గుడ్లవల్లేరులో ధనుర్మాసంలో జరిగే హరికథ కాలక్షేపాలు ఆసక్తితో వినేవారు. ఇవన్నీ విన్న నాలో కవితా ప్రకల్పనలు ప్రారంభమై ఈ సంగతి తెలుసుకున్న ఒక క్రైస్తవ పంతులు గారు నన్ను బాగా ప్రోత్సహించి నాలోని బాల కవితా భావాలని ప్రోధి చేశారు. ఆనాడు హరిజనులకు ప్రత్యేకంగా బడి లేదు మా ఊళ్ళో. కొందరు హరిజన బాలులను బడిలో ప్రభుత్వ ఆదేశానుసారం చేర్చుకొని మా రమణయ్య పంతులు గారు వాళ్ళని బయట నేల మీద కూర్చోబెట్టి ఇసుకలో అక్షరాలు దిద్దడం ఇప్పటికీ నాకు జ్ఞాపకం. అయితే క్రైస్తవ దాసుడు పంతులు మా బడిలో పనిచేశారు. రమణయ్య పంతులు గారికి అంటూ జోకిపర్రు నివాసి లక్ష్మయ్య దాసు మా బడిలో పనిచేశారు. నాకు స్వగ్రామం నుండి ప్రతిరోజు అన్నం తెచ్చుకునేవారు. వారు బడి ఆవరణలో ఉన్న నూతి నుండి నీళ్లు ఆయనే స్వయంగా చేదుకోరాదని ఆ పనికి మమ్మల్ని వినియోగించేవారు. అంటరానితనం గురించి మా లేత బుర్రల్లో ఆలోచన ప్రారంభమై నీళ్లు తోడి తెచ్చి ఇచ్చి లక్ష్మణదాసు మాస్టార్ని రాసుకు దగ్గరగా కూర్చుని దాసు మాస్టారు పిల్లలైన మాతో ఆత్మీయంగా మాట్లాడేవారు. సేవ ప్రతిఫలంగా బడిలోని జామకాయలు, నేరేడు పళ్ళు రమణయ్య మాస్టారికి తెలియకుండా కోసుకొని తినేసేవారు. ఎందుకో నాకు చిన్నప్పటి నుండి చదువు బోధించే ఉపాధ్యాయుణ్ణి కావాలనే కోరిక ఉండే. ఆ సరదా కొంత తీరేది నాకు. మా ప్రాథమిక పాఠశాలలు తెలివైన వాడినన్న నన్ను మా ప్రధానోపాధ్యాయులు ఒకసారి చిన్న పిల్లల నుండి ఎక్కాలు ఒప్ప చెప్పుకోవటానికి నియమించారు. ఇంకేముంది, పంతుల హోదా క్షణంగాలలో వెలిగించాలని ఉబలాటపడ్డా. ఒక కుర్రవాడి నుంచి ఎక్కాలు ఒప్ప చెప్పిస్తారు. అతడు తప్పులు లేకుండానే చెబుతున్నా. అయినా తప్పంటూ అతని చేతిలోని బెత్తంతో కొట్టడం ప్రారంభించి దానికి అతడు ఏమిటోయ్ ఎక్కడ పడితే అక్కడ కొడతావు, ఒక తోట కొట్టకూడదా అన్నాడు. విన్నా.
నా గుండె ఒక్కసారి ఆగినంత పని. ఆ మాటలోని అర్థం ఆర్తి ఏ మనశ్శాస్త్రజ్ఞుడు కనిపెట్టగలడు? 1925లో 5వ తరగతి పూర్తయి ఆ పైన మార్గం కనపడాల. పై చదువుకి ఆస్కారం లేదు. నాతో 5 చదివిన పూర్తి చేసిన 2 కుర్రవాళ్ళు బందరు వెళ్ళి సరాసరి 4వ ఫారంలో చేరారు. నాకు ఆ ఊగం లేదు. లేనందుకు లోపల సంతోషించి ఎంతో కుమిలిపోయా. సరస్వతికి నా మీద దయ రాలేదని వాపోయి. SSLC వరకు చదువుకున్న మా 2వ అన్నగారు పై చదువుకి మార్గం ఆలోచిస్తున్నారు పట్టుదల. ఇంతలో మా గ్రామం పెద్ద కొంత సంగీత పరిచయం ఉన్న వడ్లమూడి వీరభద్రయ్య గారు నాకు తన వద్ద సంగీతం ఫిడేలు వాద్యం నేర్చుకునే అవకాశం కలిగి సంగీతం చిత్రలేఖనం ఫిడేలు సాధన వారింటికే వెళ్ళి చేస్తున్నా. వీరభద్రయ్య గారికి పిల్లలు నన్ను పెంచుకుంటున్నారని గ్రామస్తులు కొందరు భావించారు. 1926లో కొంతకాలం నేను బందరు ఆంధ్ర జాతీయ కళాశాల తెలుగు ఇంగ్లీషు చిత్రలేఖనం నేర్చాను. అక్కడే విశ్వనాథ సత్యనారాయణ గారు తెలుగు నేర్పేవారు. ఆ జాతీయ కళాశాలలో బెజవాడ గోపాలరెడ్డి, శంభుప్రసాద్, శివలింగ వంటి వారెందరో చదివారని. అక్కడ చదువు నాకు అంతగా ఉపకరించని కారణాన ఇంటికి తిరిగి వచ్చేసి ఊరికే ఉండక మా బాలికా పాఠశాల సంగీతోపాధ్యాయులైన చల్లపల్లి పురుషోత్తం గారి దగ్గర 1 ఏడాది కృతుల వరకు నేర్చుకుని ఘంటసాల రాధాకృష్ణయ్య గారి దగ్గర ఆంగ్లము నేర్చారు. మా పక్క గ్రామమైన దగ్గుమిల్లిలో మా అన్నగారితో చదువుకున్న మద్దాల సుబ్రహ్మణ్యం గారి దగ్గర 2-3 నెలలు ఇంగ్లీషు లెక్కలు నేర్చారు. వారు చాలా గొప్ప బోధనా పాఠవం కలిగిన ఉపాధ్యాయులు. సెకండరీ గ్రేడ్ ట్రైనింగ్ అంగళూరు ప్రాథమిక పాఠశాలలో ఆదర్శ ప్రధానోపాధ్యాయులుగా పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. వారు నాకు ఉచితంగా విద్యాదానం విలువైన రీతిలో చేశారు. ఆ చదువులను కాకినాడ మెక్లారిన్ హై స్కూల్లో సరాసరి 4వ ఫారంలో చేరడానికి సాయపడి సుబ్రహ్మణ్యం గారు ఎప్పటికీ జీవించి ఉన్నారు. వారిలో మా అన్నగారిని ఉత్తమ గురు బ్రహ్మను ఎప్పటికీ భక్తితో చూసుకుంటూ ఉంది. బందరు ఆంధ్ర జాతీయ కళాశాలలో ఉన్న స్వల్ప కాలంలో నా గొప్ప మేలే జరిగింది. అక్కడ ఇంజనీరింగ్ శిక్షణ పొందుతున్న తెలిదేవర బుచ్చె వెంకట్రావు బుచ్చితో నాకు పరిచయం కలిగి అతన్ని తూగోజీ రామచంద్రాపురం తాలూకా కాలేరు గ్రామం. నా స్థితిని గ్రహించిన తాను నాకు ఒక సలహా చెప్పాడు. నా విద్యాభ్యాసానికి సాయపడి తనతో నన్ను రమ్మన్నాడు రామచంద్ర. అక్కడున్న వకీళ్ల నాటక సంఘం వారు నన్ను తమ సంఘంలో చేర్చుకొని ఉచితంగా విద్యావకాశం కల్పించవచ్చనని మాకు అన్నారు. అతనితో వెళ్ళటానికే నిశ్చయించారు. మా అన్నగారు వెన్నకోట వెంకటరత్నం గారని ఒక కవి ద్వారా చిన్నది కాకినాడలో ఆంధ్ర సేవా సంఘం అనే పేరు గల పిల్లల నాటక సంఘం ఒకటి ఉందని, ఆ సంఘం వారు పిల్లలను చేర్చుకొని నాటకాలు వేషాలు వేయించి వాళ్లకు చదువు చెప్పిస్తారని, ఆ విషయమే కాకినాడ పిఆర్ కాలేజీలో FA చదువుతున్న మా గ్రామవాసి నార్ల వెంకటేశ్వరరావు గారిని కూడా అడిగి తెలుసుకున్నారు. ఆయన అట్టి అవకాశం ఉన్నట్లే చెప్పారు. జీవితంలో విద్యార్జనకు ఒక గొప్ప శుభ సూచన నాకు కనపడి నా ప్రయాణ ఘట్టం అందరి మనస్సులో గాఢంగా నాటుకు. అది 1928 సంవత్సరం మే నెల. కౌతవరం నుండి ప్రయాణం బుచ్చిబాబుతో ఉన్న 2 నిక్కర్లు చొక్కాలు చిన్న మూట కట్టుకున్న నాన్న 5-10 రూపాయలిచ్చి దారిబడి అమ్మ కన్నీరు మున్నీరుగా ఏడ్బడు. లేని కాపురం కనుక కాని దేశానికి కన్న కొడుకుని పంపుకుంటున్నామని నాన్న కళ్ళల్లో నీరు నిండాయి నిభాయించు. అబ్బాయి అందరితో తెల్లో నాలికలా మసులు మెతుకు కింద రాలకుండా అన్నం తిరు.
మెతుకు రాలితే బతుకు రాలినట్టు. ఎంత గొప్ప హితోపదేశం నాన్నది. నా బ్రతుకంతా సరిపోయి చివరికి అమ్మ ఒక చిన్న బెల్లం ముక్క నాకిచ్చి నోట్లో వేసుకొని దాని అర్థం నాకెంత మట్టుకు అంత మట్టు. కన్నవారిని కన్న ఇంటిని కలకాలం మనస్సులో మర్చిపోకుండా నిలుపుకోమనా మా పెంచి తల్లి ఊహ ఏమో. అలా నాడు తొలిగా పరప్రదేశ ప్రయాణం సాగించా. చదువుకోవాలన్న దొడ్డ ఆశ. మాధ్యమిక రైలు ప్రయాణం వయా బెజవాడ. అప్పుడు భీమవరం రైలు లేదు. బుచ్చి నేను ద్వారపూడి రైలు స్టేషన్లో దిగి గుర్రబండి మీద రామచంద్రపురం బస. బుచ్చి మేనత్త కూతురు కుమారుడు కొరంగేశ్వరరావు గారి. ఆయన హై స్కూల్లో లెక్కలు మాస్టర్, యాక్టర్ కూడా. హరిదాసును ఆ ఊరు వకీళ్ళ నాటక సంఘంలో ప్రముఖ సభ్యుడు. రామదాస్ పాత్ర ధరించేవాడు. ఆయన సంఘం అధ్యక్షులను నన్ను చేర్చుకునే అవకాశం ఉన్నదేమో అడిగితే లేదన్నారు. అసలు ఆ నాటక సంఘం క్షీణ దశలో ఉందన్నారు. మేము బుచ్చి స్వగ్రామమైన కాలేరు వెళ్ళాం. మే మాసమంతా మిత్రులతో గడుపుతూ ఆ ఊరు ఈ ఊరు తిరిగాం. ఇంటికి ఉత్తరమైన రాయ. నేను ఏమైనట్లా అని మా అన్నగారు జూన్ నెలలో బళ్ళు తెరిచే కాలం కదా అని కంగారుగా కాలేరు వచ్చి విషయం తెలుసుకొని ఉత్తరం రాయనందుకు మందలించా. మర్నాడే మా అన్నయ్య, నేను, నరసింహాచార్యులనే మిత్రుడు కాకినాడ బయలుదేరి. బస్సు జగన్నాథపురం కాకినాడలో ఒక పేటలో ఆగింది. అక్కడ నుండి ఆంధ్ర సేవా సంఘాన్ని రాజవీధి గుండా నడిచా. ఆ పట్నం, ఆ వీధులు, మేడలు నన్ను ఏదో లోకంలో తీసుకువెళ్ళినట్లని. సంఘం గేటు దాటి లోపల ప్రవేశం. ఎదురుగా ఉన్న మళ్ళ మీద నామాలు ధరించి ఉన్న ఒక వ్యక్తి కనిపించా. మేమెందుకు ఎక్కడి నుంచి వచ్చామో అడిగి తెలుసుకున్నా. నన్ను ఆయన గారు తదేక దృష్టిలో చూస్తున్నా. లోనికి తీసుకువెళ్ళి హార్మోనియం బూరుగుల వెంకటాచారి వాయించగా నన్ను ఒక పద్యం పాడా. కంగారు పడు. అది ఒక రాగం నుండి మరొక రాగంలోకి పాడమన్న. ఆరభి రాగంలో ఒక వర్ణం గజేంద్ర మోక్షణ కథాగీతం. ఆయన లయ తప్పకుండా సరే ఈ అబ్బాయిని ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళడు. బళ్ళు తెరవగానే అందులో ప్రవేశపెడతానన్నా. మా అన్నగారు సంతోషించి ఆచార్యుల మొగం వికసించి ఇంక నా ఆనందానికి మేరలేదు. సంఘం ఆర్థిక పరిస్థితులు అంత బాగా లేకపోయినా నా దీపరూపం విద్యాభిలాష చూసి ఉదారంగా చేర్చుకున్నారు. ఇదొక మలుపు నా జీవితం. ఆచార్యులు ఆ సాయంకాలం రామచంద్రపురం తిరిగి వెళ్ళిపోయారు. మా అన్నగారు 3 రూపాయలు పెట్టి ఒక ట్రంకు పెట్టుకొని నాకిచ్చి ఆ రాత్రి నాతోనే ఉండి నన్ను చేర్చుకున్న కరుణామూర్తి కిళాంబి కృష్ణమాచార్యుల గారికి ఒప్పగించి నాకు తోటి వాళ్లతో మెలగాల్సిన సూచనలు అందించి మళ్ళా కౌతారం వెళ్ళిపోయాను. ఇంక నేను ఆంధ్ర సేవా సంఘంలో ఒక వార్డర్నయ్యా. తోటి పిల్లలతో స్థానిక మెక్లారిన్ హై స్కూల్లో నన్ను ప్రైవేటుగా పరీక్ష కూర్చోబెట్టి 4వ ఫారంలో చేర్పించాను. 1928 వరకు ప్రైవేటుగా 4వ ఫారంలో చేరే అవకాశం ఉంది. సంఘం కార్యదర్శి జోస్యుల కృష్ణమూర్తి గారు ఆ స్కూల్లో ఉపాధ్యాయు. మొదట నర్సయ్యగా ఉన్న నా పేరు నరసింహంగా మారి ఇప్పుడు చివరికి నరసింహారావుగా రూపుదిద్దుకు చేర్చేటప్పుడు వెంకట మర్చిపోతే నేనే చేర్చించి వారికి జ్ఞాపకం చేసి దాన్ని ఉంచేలా చేసి నా పేరు బివి నరసింహారావుగా పిలవబడసాగింది. ఆ రోజుని ఆంధ్ర సేవా సంఘ ప్రాంగణంలో నా జీవితంలో అనూహ్య ఘట్. అది నా అభివృద్ధికి తొలి ఆరోహణ సదృశం. నా సంఘంలో వార్డులను మెక్లారిన్ హై స్కూల్లో నా సహ పాఠకులు అయిన వాళ్లలో కస్తూరి శివరావు సినిమా యాక్టర్, రేలంగి వెంకట్రామయ్య ఉన్నారు. వారు తర్వాత సినీ రంగంలో హాస్య నర్తకులుగా బాగా రాణించారు. నాతో చదువులో రాణించిన వారు దర్భా సత్యనారాయణ, అనప్పిండి సత్యనారాయణ మొదలైనవి.
మేము సంఘ సభ్యులుగా చేరినందువల్ల గ్రాడ్యుయేట్స్ అయ్యాం. నాటక పాత్ర శిక్షణతో పాటు సంఘంతో విద్యాభివృద్ధికి మంచి అవకాశం దొరికింది. ఆంధ్రదేశంలో ఆంధ్ర సేవా సంఘానికి అదొక విశిష్ట ఖ్యాతి. మెక్లారిన్ హై స్కూల్ విద్యార్థిగా నేను మంచి పేరు పొందాను. చదువులో, వర్తనలో నాటక పాత్రధారిగా అక్కడ నా చదువు 4 సంవత్సరాలు సాగింది. 1926 నుంచి 32, 28 నుండి 30. మా తెలుగు పండితులు వింజమూరి వెంకటలక్ష్మీ నరసింహారావు గారు ఆమె వింజమూరి అనసూయ, సీతా అనసూయలకు తండ్రిగా, సిస్టర్స్ వింజమూరి సిస్టర్స్ తండ్రి నవకవి చక్రవర్తి శ్రీ దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి గారి బావగా. తెలుగు బోధన వారిని కళాత్మకంగా ఉంది. వారి పద్య పఠనం ఎంతో శ్రావ్యంగా, భావ ప్రదీప్తంగా ఉంది. కారణం వారు మంచి నటకులు, నాటకకర్తలు కావు. తెలుగులో నా ఆసక్తి, అభివృద్ధి వారి అభిమానాన్ని పొంది. మరొక కారణం వల్ల నేను నరసింహారావు పంతులు గారి మరింత దగ్గర అయ్యా. అదేమిటంటే వారు మెనర్వా సినిమా సంస్థ తీసిన అనార్కలి మూకీ సినిమా కథను నాటకంగా రాశారు. అందులో సులోచన అందర అనే సుందర నటి అనార్కలి పాత్ర నటించింది. ఆ సినిమా నేను అత్యంత ఆసక్తితో చూసి ఢిల్లీ మోరియా సలీం పాత్ర ధరించి నరసింహారావు పంతులు గారు అనార్కలి నాటకాన్ని నచ్చేశారు. ప్రదర్శన అవకాశానికై దాన్ని మా నాటక శిక్షణ గురువులై శ్రీమాన్ కిళాంబి కృష్ణమాచార్యుల గారికి ఇచ్చారు. 1929-30లో సంఘం స్థితి కొంచెం క్షీణించి నాటక పాత్రధారులైన పిల్లలు పెద్దవాళ్ళయ్య, నాటక ప్రదర్శనలు తగ్గ, సంఘం ఆర్థిక స్థితి దిగజారి. అప్పుడు ఆచార్యుల గారు అనార్కలి నాటక ప్రదర్శనలకు ఆలోచన చేసి అనార్కలి పాత్రకు నన్ను నిర్ణయించి 6 నెలల పాటు నాకు గొప్ప శిక్షణ ఇచ్చి హై స్కూల్లో శిష్యుడు కావడం, తన నాటకంలో నాయకీ పాత్ర నిర్వహణకు ఎంచుకోబడటం, నాకు వింజమూరి ఎంట ప్రవేశానికి దారి ఆ ఇంట్లో నేను ఒక సభ్యుడిగా, నరసింహారావు గారి పెద్దబ్బాయిగా పెంచబడ్డా. అదొక మరపురాని మంచి మలుపు నా జీవితం. నేను వింజమూరి వారి ఇంటికి వెళుతూ ఉండే వారి కుమారుడు ప్రభాకర్, కుమార్తెలు అనసూయ, సీతానన్ను బుల్లి తమ్ముడని పిలిచేవాడు. నాకంటే చిన్నవాళ్ళైన నరసింహారావు గారి ధర్మపత్ని వెంకటరత్నమ్మ గారు నాకు తల్లి అయ్యారు. బావమర్ది కృష్ణశాస్త్రి గారు మామ, ఆయన భార్య రాజహంస గారు అత్త అయ్యారు. నరసింహారావు గారి అక్క చల్లాయమ్మ గారు దత్తత తల్లి, వదిన గుల్లమ్మాయి గారు పెద్దమ్మ, అత్త సీతమ్మ గారు అమ్మమ్మ అయ్యారు. వారంతా నా మీద పరిశీలించిన దయాభావం, ప్రేమ జన్మలకు మరపురాని మహాభాగ్యమై. ఇప్పటికీ జీవించి ఉన్న వింజమూరి సోదరీమణులు, వారి అన్నయ్య ప్రభాకర్, అత్తయ్య రాజహంస గారు నన్నెంతో అభిమానించేవారు. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి భార్య రాజహంస ఆవిడ జీవించుండగా మేము మెడ్రాసులో వారి ఇంటికి 1-2 సార్లు వెళ్ళాం. మా పెద్దక్కయ్య వాళ్ళకి దగ్గర బంధువులు. సంఘంలో నాటక శిక్షణ, మెక్లారిన్ హై స్కూల్ విద్యాభ్యసన, వింజమూరి ఇంట్లో భాషాభావ గాన విచక్షణ నాకు వరప్రసాదాలు. నా అభివృద్ధికి అత్యంతం తోడ్పడ్డాయి. 1930లో అనార్కలి నాటక ప్రదర్శన జరిగి అందరూ నా పాత్ర అభినయానికి బాగా ప్రశంసలు వచ్చారు. తొలి ప్రదర్శన నాడే నాకు ముత్తా సర్వారాయుడు గారు బంగారు పథకం బహూకరించడం జరిగింది. దానికి మా గురువు గారు కృష్ణమాచార్యులు గారు, నాటకర్త నరసింహారావు గారు ఎంతో ఆనందించారు. వింజమూరి వారింట్లో పెద్దలు ఆశీస్సులంది. నా పేరు గుప్పున అప్పుడు నలుమూలలా వ్యాపించింది. గుబాడి హై స్కూల్లోని ఉపాధ్యాయులు, విద్యార్థులు నన్ను ఎంతగానో కొనియాడారు.
నాటి నుండి నన్ను అందరూ అనార్కలి నరసింహారావుగా పిలవటం మొదలుపెట్టి అనార్కలి నాట్యం చేసే ఘట్టం ఒకటి. నేను అత్యద్భుతంగా నాట్య విన్యాసం చూపి ప్రేక్షకులను మైమరపి మా హై స్కూల్ ప్రధానోపాధ్యాయుడు ఏటీ పామర్లు గారు నన్ను డ్యాన్సర్ అని సంబోధించడం ప్రారంభించాను. చదువు బాగానే సాగుతుంది. తప్పకుండా 4వ ఫారం 5వ ఫారంలో పాస్ అయ్యాను. 6వ ఫారం ఎస్ఎస్ఎల్సిలో 1931లో తప్పా. మరుసటి సంవత్సరం 32లో పాస్ అయ్యి కళాశాల ప్రవేశానికి సిద్ధమై మా గురువర్యులు నాకు అనార్కలి పాత్రాభినయమే కాక తులాభారంలో సత్యభామ, రుక్మాంగదలో మోహిని, చింతామణిలో చింతామణి పాత్రాభినయాన్ని శ్రద్ధగా నేర్పారు. గానంలో అభినయంలో నాకు మంచి ప్రావీణ్యమే అలబడి వారి దయవ. వింజమూరి వారి గృహం నాకు గానం, అభినయం, భాషాభిమాన, కవితాభినివేశానికి మంచి దోహద కారణం. కృష్ణశాస్త్రి గారి అభిమాన ప్రభావం నా మీద చెరగని ముద్ర వేసి ఆ గృహానికి వచ్చే పోయే పండిత కవి ప్రకాండుల సందర్శన అవకాశం దొరికింది. అలాంటి వారు ఉమర్ ఆలీషా కవి, చలం, వేదుల సత్యనారాయణ, ఇంద్రగంటి, శ్రీశ్రీ, పాలగుమి, అనంతపంతుల రామలింగ స్వామి మొదలైన. ముఖ్యం వైతాళికుడు సంకలనకర్త ముద్దు కృష్ణ. అరవింద శిష్యులు తిరుపతిగా ఎక్కువగా క్రమశిక్షణలో పెట్టారన్న కారణాన్ని నేను ఆంధ్ర సేవా సంఘం నుండి బయటికి వెళ్ళిపోవడం తటస్థి. అందుకు మా గురువు ఆచార్యులు గారు ఎంతో బాధగా నేను ఒక విధంగా గురుద్రోహానికి పాల్పడి ఉండవచ్చు. ఆ చెడు నుండి ఒక మంచి నాకు రెక్కలు వచ్చాయి. స్వతంత్రంగా ఎగరటానికి శక్తి. ఇతరుల నాటకాల్లో పాత్రలు నిర్వహి నాట్య ప్రదర్శనలు డబ్బు సంపాదించుకోగలిగా. గురుపాదుడు కిలామి కృష్ణమాచార్యులు గారి ఫోటో ఇక్కడ పెట్టారు. వారి కాకినాడ వారు. కొంత డబ్బు ఇంటికి కూడా పంపిస్తున్నా. నాది ఎంత మెత్తని స్వభావం, సర్దుబాటు స్వభావమైన ఒత్తిడి పెడితే సైలెన్సర్ ఎదురుతురు. అప్పటికీ ఇప్పటికీ ఇదంతా. తర్వాత నేను పశ్చాత్తాపడను. మా గురువులు క్షమించి నా అభివృద్ధిని హర్షించి ఆనందించడం ఉన్నత విద్య. 1932లో నేను పిఠాపురం రాజావారి కళాశాలలో ఎఫ్ఏలో చేరటానికి వెళ్ళాను. ప్రిన్సిపాల్ వేమూరి రామకృష్ణారావు గారు ఏ గ్రూప్ తీసుకుంటావని నన్ను వారు అడగ్గా చరిత్ర, తెలుగు అని. ఏ లెక్కల్లో బండి సాగటం లేదా అని. సాగటం లేదండి అని. ఎస్ఎల్సిలో నాది లెక్కలు, ఫిజిక్స్, కెమిస్ట్రీకు గ్రూపు మార్చుకొని కళాశాలలో విద్యాభ్యాసం మొదలు. పిఆర్ కాలేజీలో చాలా ప్రఖ్యాతి చెంది బ్రహ్మశ్రీ సర్ రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు వంటి వారు ఆ కళాశాలకు ప్రిన్సిపాల్గా పనిచేస్తారు. బాలబాలికల్లో మంచి క్రమశిక్షణ, నైతిక ప్రవర్తన. రామకృష్ణారావు గారు 2-3 మాసాలు మాత్రం మాకు ప్రిన్సిపాల్. తర్వాత పెద్దాడ రామస్వామి గారు ఆ స్థానం ఆక్రమించి ఆయన ఇంటర్మీడియట్కి, డిగ్రీకి ఇంగ్లీష్ గైడ్లు రాసేవారు. పెద్దాడ మా కళాశాలలో శాస్త్రశాస్త్రి గారు, పొందుకూరి రామభద్రరావు గారు షూటర్లుగా ఉన్నారు. మా కళాశాల ఒక కళా కేంద్రం. అక్కడ చదువుకున్న 4 ఏళ్ళు నా విద్యాభ్యాసం కళామయంగా సాగింది. ఏ చిన్న సందర్భం వచ్చినా సాంస్కృతిక కార్యక్రమాలుండే. నాటకాలు, నాట్యాలు, సంగీత పోటీలు, వక్తృత్వ పోటీలు అన్నిటిలో నాదే ప్రముఖ పాత్ర. నన్ను విద్యార్థులు, విద్యా బోధకులు అంత ఒకే కళాశిల్పిగా, ముఖ్యం నాట్యశిల్పగా ఎంచి భావించి ప్రేమించేవారు. నా తరగతిలో బాలాంతరపు నళిని, కాంతరవు మరికెందరో మంచి విద్యార్థులు ఉండేవి. వాళ్ళంతా పెద్ద పెద్ద పదవులు నిర్వహించి ఉద్యోగ విరమణ చేశారు.
ఆ తిరిగి తరగతిలో జానపద గాయని మడు ఇంజమూరి సోదరీమణుడు ప్రఖ్యాత వైదికుడు ఈమని వెంకటశాస్త్రి గారు, రేడియో డైరెక్టర్ బాలాంతరపు రజనీకాంతరావు మొదలైన వాళ్ళు. మా కళాశాలకు పెద్ద పెద్ద పండితులు కవులు వచ్చి ఉపన్యాసాలు ఇచ్చేవారు. నేను శ్రద్ధగా వినేవాడు. బంకుపల్లి మల్లయ్య గారు, విశ్వనాథ సత్యనారాయణ గారు, ప్రొఫెసర్ సాంబమూర్తి గారు, బిఎన్ బాలసుబ్రహ్మణ్యం వంటి కవి పండిత్ కళాకారు గాయకులు సంస్కర్తలు వచ్చి ఉపన్యసించారు. కళాశాల వాతావరణం నన్ను ఎంతగానో క్రోధి చేసి ప్రోత్సహించి బ్రహ్మమత సిద్ధాంతం నాలో ప్రవేశించి నేను 1937 బిఏ పూర్తి చేసి 34 ఎఫ్ఏ పూర్తయిపోయింది. చేయకపోవడంలో బిఏ పూర్తి కావడానికి ఏడాది ఆలస్యం. 1937, 38 మధ్య ప్రదర్శనలు ఇస్తూ మిత్రులతో గడుపుతూ కాలక్షేపం చేసి ఆపై చదువుకొని గురించి ఆలోచన లేకుండా పబ్లిక్ సర్వీస్ పరీక్షకు, కానీ అందులో నేను మంచి జరిగింది. నెగ్గి ఉంటే ఏదో రెవెన్యూ శాఖలో ఉద్యోగం వచ్చి ఉండేది. నా జీవితం వేరుగా. విస్సా అప్పారావు గారు రాజమండ్రి గవర్నమెంట్ ట్రైనింగ్ కాలేజ్ ప్రిన్సిపాల్గా ఉండారు. వారికి నాటకాలన్నా నాట్యాలన్నా అభిమానం. నందువారు నరసింహారావు బిఈడిలో చేరవయ్య, మీలాంటి వాడు మా కాలేజీలో చేరితే మాకు గౌరవంగా ఉంటుందయ్యా. నా వల్ల ట్రైనింగ్ కళాశాలకు గౌరవం ఉందా లేకపోయింది. ట్రైనింగ్ ఉపాధ్యాయుడినైతే నాకు తృప్తి ఆనందం ఉంటుందని 1938లో బిఈడి సెక్షన్లో చేరాను. నాకు చిన్ననాటి నుండి ఉపాధ్యాయుడు కావాలన్న ఆలోచనే ఉండే. ట్రైనింగ్ కళాశాలలో నా కాలం దివ్యంగా భవ్యంగా సాగి నాట్య ప్రదర్శనలకు ఆటంకం లేదు. అప్పారావు గారు అప్పటికి ఉద్యోగ విరమణ చేశారు. నాకు సీటు ఇచ్చింది వారే. వారి తర్వాత కొద్ది కాలం ఒక ప్రిన్సిపాల్ గారు ఉన్నారు. తర్వాత జయంతి సత్యనారాయణమూర్తి ఆయన ప్రిన్సిపాల్ అయ్యారు. అంతకు పూర్వం వారు పేరెన్నికగన్న మనస్తత్వ బోధనాచార్య. ఆ శాస్త్రం పాఠం ముట్టినవారు. అంతా పాశ్చాత్య వేషభాషలు, మంచి క్రమశిక్షణ పాటించారు. రసహృదయం, కళలంటే మంచి అభిమానం. నా పైన వారికి అవ్యాజానురాగం కలిగి నా జీవితానికి, నా కళా జీవితానికి వారు గొప్ప ప్రోత్సాహకులయ్యారు. నన్ను పుత్రుడిగా ప్రేమించారు. అందరితో ఆంగ్లంతోనే మాట్లాడేవారు. నాతో అందరితో ఆంగ్లంలోనే భాషించేవారు. మేము ఎస్ఆర్ఆర్ కాలేజీలో 1956-60 ఇంటర్ డిగ్రీ చదివినప్పుడు వెంకటేశ్వర్లు అనే కామర్స్ లెక్చరర్, హిస్టరీ లెక్చరర్ ఆయన ఉండేవాడు. అలాగే ఇదే పద్ధతిలో, కానీ అద్భుతమైన ఇంగ్లీష్ మాట్లాడు. 10 నిమిషాలు పావు గంట మాట్లాడితే అసలు మర్చిపోవాలి. మా శిక్షణ ముగింపు సమయాన అనార్కలి నాటక ప్రదర్శన నా అభినయాన్ని మెచ్చి ట్రైనింగ్ విద్యార్థుల చేత నాకు ఒక బంగారు పథకాన్ని బహూకరింపని నా కవిమిత్రుడు శిక్షణ పొందే కొందరు నా మీద పద్యాలు రాసి కాంకని ఆ ఘట్టం మరువల. అంతేకాదు, శిక్షణ పూర్తయిన తర్వాత జేఎస్ఎన్ గారు నాకు ఆ కళాశాలలో ఉపాధ్యాయ ఉద్యోగం ఇచ్చి వారి కింద తొలిగా ఉద్యోగం చేసే అదృష్టానికి నోచుకున్న వాణ్ణి నేను. జేఎస్ఎన్ గారు నాకు మాన్య మహోదయుడై వారిపైనే కృతజ్ఞతాభావంతో రాసుకున్న మాన్యశ్రీ కావ్యంలో చేర్చు. నేను కళకు విద్యాశాఖలో ఉద్యోగిగా 1940లో కుదురుకుని జయంతి సత్యనారాయణమూర్తి గారి గురించి నాకు మనశ్శాస్త్ర మహాపాధోనిధి మామగు గురు దయాంబుధి జయంతి సత్యనారాయణమూర్తి జగద్దిత బోధనా ప్రకి నా ఎడ నా నాట్యకళ ఎడ అతనికి ఏర్పడిన అభిమానం అనన్యం, అపారం, అద్భుతం. జీవితాంతం గురుదేవుడే భావింతుని యద భక్తి ప్రపత్తి. నేను చదువుకుంటుండగా నాట్య ప్రదర్శన ధనం గడించుకోగలగాలన్న
ఆ గడించుకున్న ధనంతో చదువు అందులో కొంత కూడబెట్టుకొని ఇంటికి పంపిస్తూ ఉండే. విద్యా సముపార్జన ధమ సముపార్జన మా సేకరణ సహజాతానికి నిదర్శనం. నన్ను నా సహాధ్యాయ గురువులు ప్రేమగా ఆప్యాయంగా పిలిచేవాడు ప్రేమ. నేను 1939 డిఈడి పూర్తి చేసి సంవత్సరం పాటు ఖాళీగా గురుకులాలు సందర్శించడం నాకు ఆసక్తి విషయం. అప్పుడు తేరపురంలో పాటిబండ మాధవరాయ శర్మగా నడిపిన ఉదయ భారతి గురుకుల, గుంటూరు జిల్లా పిట్లవానిపాలెంలో అన్నాప్రగడ కామేశ్వరరావు గారు నడిపిన విద్యా గురుకులం దర్శించి అక్కడ కొన్నాళ్ళు విద్యార్థులకు నాట్య శిక్షణ ఇచ్చా. 5 నెలల తరువాత కాలం మద్రాసులో శ్రీమతి గుడ్మిడిదల దుర్గాబాయి గారి ఆంధ్ర మహిళా సంఘంలో నాట్య విభాగానికి ముఖ్య బోధకుడిగా పనిచేశారు. నాకు నాటక సహనాట్య బోధకురాలైన జయంతి సత్యనారాయణ మూర్తి గారు ప్రిన్సిపాల్ గవర్నమెంట్ ట్రైనింగ్ కాలేజీ రాజమండ్రి, మిత్ర బృందంతో బివి నరసింహారావు గారు. రంగనాయక్ గారి నుండి తంజావూర్ భరతనాట్య విశేషాలు ఆ కవులు కొన్ని గ్రహించారు. అడవులే అక్కడ బందా కనకలింగేశ్వరరావు గారు నాటక శిక్షణ, రత్నాల కృష్ణాబాయి గారు చిత్రలేఖన శిక్షణ. 1940లో మొదటిసారి నేను మద్రాసు రేడియో కేంద్రంలో పాటలు పాడా. మల్లవరపు విశ్వేశ్వరరావు గారు రచించిన సంగీత నాటిక బెల్హణీయంలో బెల్హణ పాత్ర వేశారు. గేయాలకు సంగీత కూర్చింది కూడా నేను. వాద్య సహకారం అందించింది హిజ్ మాస్టర్స్ వాయిస్ వాద్యకుడు. నాకు ప్రఖ్యాతి చరిత్ర పరిశోధకుడు మల్లంపల్లి సోమశేఖర శర్మ గారితో పరిచయం. వారిని ప్రతిరోజు కలిసేవారు. వారితో కన్నేమెర యూనివర్సిటీ లైబ్రరీకి వెళ్ళి అక్కడున్న ప్రాచీన నాట్య వ్రాత ప్రతులను నాట్య విశేషాలు రాసుకోనేవారు. పిఠాపురం యువరాజా రచించిన వార్ధత్యాగం నాటకంలో అంకాలను సూచించే గీతాలు గానం చేసి నాట్యం చేసి ఆ నాటకంలో ప్రధాన భూమికలు నిర్వహించిన వారు బళ్ళారి రాఘవ, పద్మావతి నళినికాంతరావు. పద్మావతి నా సహాధ్యాయి. ఆ నాట్యానికి ప్రఖ్యాత వాయులీన వాద్యులు గరికిపట్టి సుబ్రహ్మణ్య దేవర సహకారం అందించారు. గరికిపట్టి కోటయ్య దేవర. ఆ నాటకం మొదటిగా మ్యూజియం థియేటర్లో ప్రదర్శించే ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రి రాజాజీ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఇప్పటికీ ఆయన ట్రైనింగ్ అయిపోయింది. ఏదో పైన ఉద్యోగాలు చేశారు. అసలు 4వ భాగం ఉద్యోగ రేఖలో రేపు ప్రవేశించారు.